అందరికీ నమస్కారం. పొద్దున్న లేచి టెంపుల్ కి అయితే వెళ్తున్నానండి. లాస్ట్ వారం అయితే అమలాపురంలో లేని నేను దట్టు ఏంటంటే కార్తీక సోమవారం కూడా తెలుసు. మామూలు టైంలో సోమవారం ప్రతిసారి టెంపుల్ కి వెళ్తాను. లాస్ట్ టైం మిస్ అయినా ఈసారి కొంచెం ఎర్లీగా వచ్చాను అనమాట. జనాలు చాలా గట్టిగా ఉన్నారు. నాకు ఈ ప్లేస్ లాగా నేను ఫుల్ పాజిటివ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మన ఫాలోవర్స్ కానీ అలా ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. నారాయణ మహాదేవ్ ఈ లోపల పొద్దుగా గారు ఎప్పుడు పూపిస్తారనమాట. అదేంటంటే ఇప్పుడు రెగ్యులర్ గా కార్ లోనే ఫ్రంట్ వినాయకుడికి అయితే పెట్టడం అలవాటు నాకు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కి వెళ్తున్నాను అనమాట. ఎక్కడ అనుకున్న నా ఫేవరెట్ అనమాట వెలసట్లు. ఎన్ని రోజులు అయిందో దగ్గర నెల రోజులు అవుతుంది నేను టిఫిన్ తిని అమలాపురంలో చుట్టుపక్కనే. చిన్న అట్లు అనమాట. ఎంత బాగుంటాయో నాకు ఎందుకో తెలియదు. హైదరాబాద్ ఇలాంటి అయితే దొరకదు. నేను ఒకటి పెట్టలేము ఇలాంటిది. చట్నీ అయితే అయిపోయిందని చెప్పి భయపడ్డాను. ఎందుకు ఏంటంటే నేను ఆల్రెడీ ఫోన్ చేశాను అన్నమాట. పక్కన పెట్టారు నీటి కలుపుతున్నాను అప్పుడు లోపల నుంచి తీసి. ఇప్పుడే నిజంగా చెప్తున్నాను, ఈ అట్లా అమృతంలా ఉంటాయి గాయస్. చట్నీ కానీ ప్రతిదీ కానీ టేస్ట్ మామూలు కూడా. నేను మా ఫ్రెండ్తో అంటున్నాను అనమాట, హైదరాబాద్ ఇలాంటిది పెట్టినా కూడా ఈ టేస్ట్ అయితే అక్కడ రాదంటున్నాడు. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నట్ల వల్ల. ఈ లోపల ఏంటంటే పెసరట్లు కూడా తెలిసిందే కదా. పెసరట్లు కూడా మంచి ఆనియన్స్ ఎక్కువ వేసి బాగా కాల్పించుకున్నాను. పెసరట్లు కూడా అయిపోయింది. పెసరపిండి ఫోన్ చేశాను కాబట్టి పెసరపిండి ఉంచారు నా కోసం. ఇంక లోపల ఇంకా లాస్ట్లో ఎందుకు వెళ్తూ ఉంది కదా అని చెప్పి ఒక మామూలుదే దోశలు వేయించుకున్నట్టు. నెక్స్ట్ అమలాపురం వచ్చాను అనమాట. ఈయన దగ్గర నారింజకాయ జ్యూస్ ఉంటుంది. ఇంకా అసలు నారింజ జ్యూస్ కొట్టి కూడా ఎవరు ప్రపంచంలో లేడని చెప్తాను. నాకు అంత బాగుంటుంది. మంచి పలుపుతో బలి ఉంటుంది, కారంగా పుల్లగా. నా కార్ అసలు బాగాలేదు అనమాట. వాష్ తీసుకొచ్చాను అనమాట. మా అమలాపురంలో ఉన్న ఏకైక మినరల్ వాటర్ కార్ వాష్ అనమాట అండి. ఇప్పుడు ఇక్కడ చేపిస్తాను నేను. ఎండలు మామూలుగా లేవు. ఇంకా దారిలో ఏంటంటే బటర్ మిల్క్ తాగుతుంది అనమాట. ఒక గ్లాస్ కదా 2 గ్లాసులు తాగాను. నాకు బటర్ మిల్క్ అంటే అంత పిచ్చి. ఈ రోజు నాకు వారం కాబట్టి ఎందుకని మంచిగా ఆకులు అయితే కొనుక్కుంటున్నాను. మా ఇంట్లో మొన్న చెట్టు అయితే కొట్టేశారనమాట. ఇంకొచ్చే దారిలోనే వెజ్ కర్రీస్ కూడా తీసుకుందాం అని చూసి నాకు జనాలు చాలా గట్టిగా ఉన్నారు. ఇంకేదో సింపుల్ కర్రీస్ అయితే తీసుకున్నాను. మధ్యాహ్నం భోజనం వీడియో పెడతాను, అది కూడా చూసేయండి. ఇంక మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.